బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ చౌక్ లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించారు కాంగ్రెస్ నాయకులు. దిష్టిబొమ్మ దగ్ధానికి మరోపక్క పోలీసులు కూడా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బండి సంజయ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ వెంటనే ఇదే గీతాభవన్ చౌరస్తాలో మరి క్షమాపణ చెప్పాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నీకు చేతనైతే నువ్వు చేసిన అభివృద్ధి మీద ప్రజలను ఓట్లాడుకో, కానీ మరి తల్లికి సంబంధించి పుట్టుక సంబంధించి నువ్వు మాట్లాడిన మాటలు క్షమించరా అనేటువంటి నేరంగా చెప్తా ఉన్నాం. మేము రాత్రి ఏసీపీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద శిక్ష పడాలా, వెంటనే తన మీద కేసు బుక్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ దిష్టిబొమ్మ తగలబెట్టాలని చూసినాం, కానీ పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నాం, ఖబర్దార్ బండి సంజయ్ కుమార్, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో మిమ్మల్ని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పొందబెట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ అంటే ఈరోజు తెలంగాణకు తీసుకురావడంలో కీలకమైన వ్యక్తి. అదేవిధంగా రేపు అభివృద్ధి బాటలో కూడా ముందున్న వ్యక్తి మా యొక్క పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. వారి తల్లి గురించి నువ్వు మాట్లాడినవా, నువ్వెంత, నీ ఐశ్వర్యం ఎంత, నీ విషయాలు ఎంత అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఫ్టర్ పోతే పోయి ఒక్కసారి ఓటేస్తే నీ నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు అక్షింతల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవి రాముని వారి అక్షింతలు అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు దేవుని అక్షింతలనే నెత్తిలో వేసుకుంటారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎక్కడైనా ఒక్క పని వర్క్ చేసిండ్రా? మీరు మీ నిధులు ఏమైనా తీసుకొచ్చి ఏ గ్రామాల్లోనైనా మీరు పని చేసినట్టు ఎక్కడైనా నిరూపిస్తారా? మీరు మీ నిధులు తీసుకురాక చాతాని దద్దమ్మలాగుండి ఓన్లీ రాజకీయం కోసమే, ఓన్లీ నీ ఉనికి కోల్పోతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఒక తల్లికి కాదు, మహిళా లోకాలందరినీ కూడా మీరు కించపరిచినట్టుగా ఉంది. కాబట్టి వెంటనే నేలకు ముక్కు రాసి భూమికి రాసి మీరు అందరూ కూడా మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మా మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయలేని బండి సంజయ్ ఓట్ల పిచ్చగాని లాగా హిందుత్వం పేరు మీద నిజంగా హిందుత్వంలో ఏదైతే నువ్వు హిందుత్వము దేవుళ్ళ గురించి మాట్లాడతావో తల్లి దేవతతో సమానం. మరి అలాంటి తల్లిని అవమానపరిచే విధంగా మా నాయకుడు పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు ఈ రోజు నుంచి ఎక్కడ తిరిగినా నిన్ను ఎదుర్కొంటాం. నీ యొక్క సమావేశాలలో మా నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభాకర్ కట్టేవాడు బండి సంజయ్